'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అనే సినిమా సన్ నెక్స్ట్‌లోను, ఆహాలోను స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా టైటిల్ వచ్చేసి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, హోమ్‌లో ఎలాంటి వర్క్ లేకుండా ఉండి కూడా ఈ సినిమాని చూస్తే, ఈ సినిమా అంత బాగా అనిపించదేమో అని నాకనిపించింది. ముందుగా ఈ సినిమాలో కొంచెం పాజిటివ్‌గా అనిపించిన విషయాలేంటంటే, సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌లో హీరోయిన్ ఏమో జాబ్ ఉన్నవాడినే చేసుకుందాం అనుకుంటది. హీరో ఏమో జాబ్ ఉంటేనే చేసుకుంటాడా అనే పాయింట్‌లో ఉంటాడు. ఇలా వచ్చే సీన్స్ కొన్ని చూడడానికి కొంచెం బా అనిపించినియి. ఇంక సినిమాలో అయితే మెయిన్‌గా 'శ్రీకారం' సినిమాలో లాగా ఫార్మింగ్ గురించి చెప్పాలనుకున్నారు. అలా చెప్పాలనుకుంటం బానే ఉంది కానీ, చెప్తే ఇంకా బావుండేది. ఇంక సినిమాలో మ్యూజిక్ కూడా వినడానికైతే పర్వాలేదనిపించింది. ఇంక సినిమాలో నెగెటివ్‌గా అనిపించిన విషయాలేంటంటే, సినిమాలో హీరో క్యారెక్టర్ ఫార్మింగ్ ఎందుకు చేయాలనుకుంది అనే విషయాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఆ విషయం మీద చిన్నప్పటి నుంచి అతనికి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే జాబ్‌లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయిందని చెప్పి ఖాళీగా ఉండి ఫార్మింగ్ చేయాలనుకున్నాడా అనే విషయం అర్థం కాలేదు. దాని గురించి చెప్పడానికి కూడా సినిమాలో ట్రై చేసినట్టు అనిపించలేదు. హీరో ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాడో, చేయడానికి ట్రై చేస్తున్నాడో అన్నట్టుగానే చూపించారు. ఇంక చిన్నప్పటి నుంచి సిటీలో బతికి ఎక్కడో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే హీరో సడెన్‌గా వచ్చి వ్యవసాయం చేసేయడం అనేది కన్విన్సింగ్‌గా నాకైతే అనిపించలేదు. పోనీ సినిమాలో దాన్నేమన్నా క్లారిటీగా చూపించడానికి ట్రై చేశారా అంటే అది లేదు. వచ్చాడు, వ్యవసాయం చేసాడు, అనుకున్నది సాధించేసాడు. ఇలా సింపుల్‌గా చెప్పేశారు. ఇంక సినిమాలో మెయిన్ పాయింట్ ఇదైనప్పటికీ, సినిమాలో చాలా వరకు లవ్ స్టోరీకి సంబంధించిన సీన్సే వస్తా ఉంటాయి. ఆ సీన్స్ అయితే చూడడానికి నాకు అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఇంక సినిమాలో అవసరం లేకపోయినా అన్ని చోట్ల కూడా కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఆ కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ అది కామెడీ అని చెప్పడానికి వెనకాల వింత వింత మ్యూజిక్‌లు వేశారు. అది కూడా నాకైతే చూడడానికి అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో లాస్ట్ పావుగంటలో రైతులు ఇలా చేస్తే లాభాలు ఎక్కువొస్తాయి అన్నట్టుగా చాలా సింపుల్‌గా చెప్పేశారు. అది చెప్పినంత ఈజీ కాదేమోనని నాకనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో కనిపించిన పాయింట్ అయితే 'శ్రీకారం' సినిమాలో చూసిన పాయింట్ లాగే ఉంటది. కానీ ఈ సినిమాలో ఆ పాయింట్‌ని చెప్పడానికి ఎక్కువగా ట్రై చేయలేదు. మెయిన్‌గా అవసరం లేని లవ్ ట్రాక్‌ని ఎక్కువసేపు సాగదీయడానికి, అనవసరమైన కామెడీ సీన్స్‌ని ఇరికించడానికి ట్రై చేశారు. అందుకే ఈ సినిమా అయితే నాకంత బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంట్ లేదు కాబట్టి చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.